సంపాదన బ్రతుకుతుంది, నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఎంత సంపాదించిన వేస్ట్, నీ ధర్మం బ్రతుకున్నంత వరకే నువ్వు బ్రతుకుతావు. మీరేం చేస్తున్నారు? నేను ఒక ఇజ్రాయల్ అయ్యండి, నా ధర్మం కోసం వచ్చానే. మీరేం చేస్తున్నారు? మీరు ఎలా మొద్దు నిద్రలో ఉన్నారనుకో, మన ధర్మం, మన పూజలు, మన పండుగలు ఉండవు. ముసుగులేసి కూర్చోవడమే, బాత్రూంలో ఏడటమే. అప్పుడు సిగ్గు తెచ్చుకుని హిందూ బంధులారా, మేము తప్పు పరచాలని కాదు. ప్రతి ఒక్కరు ఐక్యత అవ్వాలి. ఊరూర, గ్రామ గ్రామం, మండలం మండలం, రాష్ట్రం, దేశవ్యాప్తంగా హిందువుల ఐక్యత రావాలి. తర్వాత నీ ధర్మం బ్రతికినట్లు. లేదా నువ్వు కుక్క సాగు చేస్తావు. గుర్తుపెట్టుకో, మన హిందూ దేవాలయాలు ధ్వంసాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇంకా మీకు తెలియట్లేదా? ఇంకా మధ్యలోనే నువ్వు దేవాలయంకి వెళ్ళి 10,000 5,000 వేస్తే రాదు. నీ ధర్మం